హలో. ఈ బర్త్డే రోజు కూడా ఈ పని ఏంట్రా? రే ఇక్కడ క్లయింట్స్ చాలా ఇబ్బంది పెడుతున్నారా. అవును రే, నేను అమౌంట్ పంపిస్తా, మీరు మొత్తం అరేంజ్ చేసి పెట్టండి. నేను ఒక హాఫ్ అన్ అవర్లో బయలుదేరుతా, ఓకేనా? త్వరగా రారా బాబు. సరే. లొకేషన్ షేర్ చేస్తా. నాకు లొకేషన్ షేర్ చేయి, నేను వచ్చేస్తా, ఓకేనా? టైం అయిందా? ఏమైంది? ఇప్పుడు బెండ అయిపోయింది. షట్. హలో రే, ఇక్కడ నా బైక్ ఆగిపోయిందిరా. రే మీరు రావద్దండి రా, మీరు ఇప్పుడే బాగా ఫుల్ అయిపోయినట్టున్నారు. నేను ఏదో ఒకటి బైక్ లిఫ్ట్ అడిగి వచ్చేస్తా, ఓకే? సార్ కాస్త లిఫ్ట్ ఇవ్వండి సార్. సార్ ఇక్కడే సార్ నా ఏరియా, ఇక్కడ ఆపాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ నుంచి నేను వెళ్తాను. ఏమైంది వీళ్ళకు? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏమైందిరా వీళ్ళకి? ఎంత ఫోన్ చేసినా కలవట్లేదు. The destination you are trying to call is not reachable. ఆకలి అవుతుంది, ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం. ఏంటి ఇంత చీకటిగా ఉంది? ఇంతకు ఇది నా రూమేనా? ఎవరు నువ్వు? మిత్రమా, కూర్చుని మాట్లాడుకుందామా? ఎవరు నువ్వు? నీ పేరేంటి? నాకు పేరు లేదు, నా పేరుతో నీకు అవసరం లేదు. కానీ ఇప్పుడు నీ గురించి నువ్వు నిజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి ఇది నా రూమే కదా? అవును, నిజమే, ఇది నీ రూమే. నువ్వు ఎంత ప్రయత్నించినా ఇక్కడ నుండి ఒక్క అంగుళం కూడా కదలలేవు. పోలీసులకి కాల్ చేస్తా. సరే చెయ్యి. ఏంటి నా ఫోన్ ఆన్ అవ్వట్లేదు? నా ఫ్రెండ్స్ ఎక్కడా? నీ ఫ్రెండ్స్ నువ్వు ఇచ్చిన పార్టీని చివరి పార్టీగా చేసుకున్నారు. ఏంటి అన్ని అబద్ధాలు చెప్తున్నావు? నిజం నెమ్మదిగా బయటకు వస్తుంది. నువ్వు వెళ్ళాలనుకున్న పార్టీకి నువ్వు అసలు వెళ్ళలేదు. నీకు ఆ బైక్ గుర్తుందా? అవును, ఆ బైక్ గుర్తుంది. క్షణంలో నా పక్క నుంచి వెళ్ళిపోయింది. ఆ ఒక క్షణంలో తప్పిపోయింది అనుకున్నావా? ఆ ఒక క్షణంలో జరిగిపోయింది. 3 సెకండ్లలో నీ పుట్టినరోజు రోడ్డు మీద రక్తంలా మారిపోయింది. ఆ బైక్ మీద ఉన్న వాళ్ళు నీ ఫ్రెండ్స్. తాగిన వైకంలో వాళ్ళకి నువ్వు కనిపించలేదు, నువ్వు వాళ్ళని గుర్తుపట్టలేదు. నేను ఇక్కడికైతే వచ్చాను కదా, రోజు నేను చేసే పనులు చేసుకుంటున్నాను కదా. మనిషి
శరీరంతో చేసే పనులు మనసు అలవాటుతో కూడా చేస్తుంది. చావు వచ్చిందని మనసు వెంటనే ఒప్పుకోదు. నువ్వు ఇక్కడికి రావాలని నీ మనసు నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది. ఈ రూమ్, ఈ కుర్చీ, ఈ గాలి ఇవన్నీ నిన్ను ఇప్పుడు గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఉన్నాయి. మరి నా ఫ్రెండ్స్ వాళ్ళెక్కడా? వాళ్ళు కూడా నీ వెంటే వచ్చినారు. అయితే వాళ్ళు నన్ను చంపేశారన్నమాట. ఎవరిని చంపారు? మత్తు అజాగ్రత్త వల్ల మీ ముగ్గురు జీవితాలు ఆవిరైనాయి. ఇదంతా ఇలా జరిగిపోవడం న్యాయమా? నా డ్రీమ్స్, నా లైఫ్, నా ఫ్యూచర్. జీవితం ఏం చేస్తుంది తెలుసా? మనం ప్లాన్ చేసిన వాటిని కాకుండా మనం మిస్ అయిన క్షణాలను మిగిలించి వెళ్తుంది. రేపు అనే కాన్సెప్ట్ మనుషులకు మాత్రమే. ఈ రాత్రి ఇలా ముగిసిపోయింది. నాతో వచ్చేయి. మిత్రమా, ఇంతకీ నువ్వెవరో చెప్పలేదు. కొంతమంది నన్ను చీకటి అంటారు, కొంతమంది నన్ను వెలుగు అంటారు. నిజం ఎలా ఉందో అలా చూపించేవాడిని.